గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్క నెల రోజులు నేను లేకపోయేసరికి రంభలేని ఇంద్ర సభలా తయారు చేశారా నా రెస్టారెంట్ ని. ఎక్కడ రా నాట్యం రాణి? రాణి నువ్వు లేకపోయేసరికి పారడు ప్యాసింజర్ తో లేచిపోయింది. రంగాజీ, రాణా గారు తమ్మని ప్రకృతి సేవా సదనానికి తీసుకురమ్మన్నారు. ఆ పిలుపు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. పదండి. నిజమే, ప్రజల దృష్టిలో పైనున్నది ప్రకృతి వైద్యశాల. అందులో ఉండే వాళ్లలో 190 మంది నిజమైన పేషెంట్స్, ఆ మిగతా 10% మంది నా మనుషులు. దీన్ని గవర్నమెంట్ దగ్గర నేను 99 సంవత్సరాలు లీజు తీసుకున్నాను. ఈ అండర్ గ్రౌండ్ లో స్మగ్లింగ్ ర్యాకెట్ నడుపుతున్నాను, ఎవ్వరికీ తెలియకుండా. గుడ్ మార్నింగ్ రాణాజీ. వెల్కమ్ రంగా, వెల్కమ్. మీరు పోయాడు. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు అనుకున్నాను. నా చేత్తోనే స్వయంగా వాడిని చంపాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశాడు వాడు. ఎవడు రాణాజీ? వాడు లోపలికి వెళ్ళకూడదు సార్. వాడిక్కడికి ఎలా వచ్చాడు? పద, పైకి వెళ్దాం. అదేంటయ్యా, ఇదేమైనా రహస్య స్థలమా పర్మిషన్ తీసుకోవడానికి? కాదు సార్, ప్రశాంతత కోసం, ప్రకృతి వైద్యం చేయించుకోవడం కోసం చాలా మంది పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సార్. రంగా, వేరును చూసి చెట్టు పేరు చెప్పగల సమర్థుడు చాణక్య. వాడిక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. నా బ్రీఫ్ కేసులో అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. నేను ఆ దారి వైపునే వెళ్ళాలి. నువ్వు ఎలాగైనా వాడిని అట్రాక్ట్ చేసి దారి మళ్లించు. ఓకే. జాకీ, కాకి, కస్టమ్స్ ఆఫీసర్ నన్ను ఫాలో అవుతున్నాడు. వాడికి టోకరా కొట్టు పంపించు. అలాగే. సారీ సార్, ఇంకా రెస్టారెంట్ తెరవలేదు సార్. సాయంత్రం 6 గంటల వరకు మూయబడి ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీ రెస్టారెంట్ లో ఐటమ్స్ టెస్ట్ చేయడం కోసం కాదు. ఒక నల్ల జర్కిన్ వేసుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళాడు. మీరు ఎవరైనా చూసారా? జర్కిన్సా? లోపలకా జర్కిన్స్ వచ్చినా, జాకెట్స్ వచ్చినా సాయంత్రం 6 గంటల తర్వాత సార్. అది సారీ, నేనే పొరపడబడ్డాను. ఒరే కాకి, వాడు వెళ్ళాడో లేదో మూల వరకు వెళ్ళి చూసిరా. జాకీ, ఎస్ బాస్. వెళ్ళిపోయాడా? ఇక్కడే ఉన్నాను. ఎవరు నువ్వు? ఎవరి గురించి అయితే నువ్వు వెళ్ళిపోయాడా అని అడిగావో ఆ వ్యక్తిని నేనే. వెళ్ళిపోయాడా అని అడిగింది మా కాగ్గాడి గురించి. మీ కాకిగాడు కావు కావును అరవటానికి గొంతురాక నా కాళ్ళ కిందే ఉన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? జైలు నుంచి విడుదలైన నువ్వు ప్రకృతి సేవా సదనానికి ఎందుకు వెళ్ళావు? జైలు కూడు తిని కడుపు చెడిపోతే టెస్ట్ చేయించుకుందామని. ఆ ప్రకృతాశ్రమాన్ని నడుపుతున్నదెవరు? కడుపులో రోగానికి మందు కోసం వెళ్ళాను గాని దాన్ని ఎవడు నడిపితే మాత్రం నాకెందుకు? చూడు,
నువ్వు ఆశ్రమానికి వెళ్ళడానికి ఎక్కిన కారు నెంబర్ AAK111. అది రాణా కారు. రాణా కారులో రాణా సదానికి వెళ్ళి నీకు అతనితో ఏ సంబంధం లేదంటే నన్ను నమ్మమంటావా? అది దీన్ని అన్లాక్ చేయాలి. నెంబర్ ఎంత? నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. నీకు జ్ఞాపక శక్తి తక్కువ అయితే నాకు కండరాల శక్తి ఎక్కువ. ఆశ్రమంలో నీకు ఫారిన్ సిగార్స్ కూడా ఇస్తుంటారా? నాకు ఆస్తమా, అందుకిచ్చారు. ఆస్తమా అంటున్నా నువ్వు శాశ్వతంగా జైలు కూడి తింటావు నిజం చెప్పకపోతే. అప్పుడు కడుపులో ఉన్న రోగంతో పాటు ఛాతీల్లో నొప్పి, కండరాల్లో సలుపు, నరాల్లో బలహీనత, రక్తపోటు వగైరా వగైరా చాలా వస్తాయి. ఓహో, కానీ నాకు మరో 2 ఏళ్ల వరకు జైలుకు వెళ్ళాలని లేదే. కానీ నిన్ను పంపగలను అని నేను అనుకుంటున్నానే. ఛాలెంజా? చాణక్య అన్నది నా పేరు. ఛాలెంజ్ చేయటం నా స్టైల్. ఈ రాణా అంటే ఎవడో అనాకాని మనిషి అనుకునేవాడి ఠికాణా లేకుండా చెయ్యాలి. బలవంతుణ్ణి దెబ్బ కొట్టాలి అంటే ముందు వాడి వీక్నెస్ ఏమిటో తెలుసుకోవాలి. శశిరేఖనే ఎయిర్ హోస్టెస్ ను ప్రేమించడమే వాడి వీక్నెస్. అయితే వాడి నెక్కు దొరికింది చేతికి. ఆ శిశిరేఖ సంగతి తేల్చేస్తాను. ఇంకేం కావాలమ్మగారు? అన్ని తీసుకొచ్చేసావుగా. 2 కిలోలు కందిపప్పు, 2 కిలోలు మంచి నూనె. అలాగేనండి. మీ అక్క కాపురం సరిదిద్దే ఉపాయం చెప్తాను. ఉప్పు కారం ప్యాకెట్లున్న చోటుకు రండి. హలో, ఎవరు మీరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పే అలవాటు నాకు లేదు. నేను చెప్పే పని చేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మీరే తెలుసుకుంటారు. మీరు మాట్లాడే మాటలేమిటో మీకే అర్థం కానట్టుంది. పాపం బిక్కజ్ వచ్చిపోయిన మీ అక్క కాపురం నిలబెట్టాలంటే మార్గం నేను చూపిస్తాను. ఏమిటది? రేపు ఎయిర్ హోస్టెస్ గా నీ చేతుల్లో నీది గాని సూట్ కేసు ఒకటి నీదాన్లాగే వెంట తీసుకువెళ్తావు. నువ్వు దిగిన చోట నేను చెప్పిన మనుషులకి దాన్ని అందిస్తే చాలు, మీ అక్క కాపురం సెటిల్ అయిపోతుంది. Shut up. అంత నీచంగా సంపాదించే డబ్బుతో మా అక్క కాపురం నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ధైర్యం లేదు అని అనకూడదు. ధైర్యం నాకు లేకపోవడం కాదు, నిజాయితీగా బ్రతికే ధైర్యం నీకే లేనట్టుగా ఉంది. కాస్త ఉప్పు కారం బాగా తిను, పౌరుషం వస్తుంది. ఇడియట్. ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే, ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళే నాకుతుంటేను. నీకు నీ చోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చావు. నీ చోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, మాది అసలు బొంబాయ్, నేను అసలు కౌ బాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి దుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు. ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనుక. పెట్టి తీసేవేంటి? సారీ, ఏమనుకో. అబ్బబ్బబ్బా, మహా తల్లి తల పగిలిపోతుంది. కాస్త కాఫీ పెట్టి త్వరగా తీసుకురా. చాలు, ఎక్కడ పని అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడతావు. తలనొప్పిగా ఉంది, ఇన్ని కాఫీ నీరు పెట్టి తల్లి అన్నాను, అంతే వచ్చి నిలబడ్డావు. అసలు నీకు పని చెప్పటం నాది బుద్ధి తక్కువ. అక్క మీద ఎందుకు అలా విరుచుపడతా? నేనేమన్నానమ్మా? ఆడపడిచి రోజు గుమ్మం ముందు నిలబడి కన్నీళ్లు పెడితే ఇంటికి జయం కాదు అన్నాను, అంతే. నానా, సావిత్రి అత్తవారింటి నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసిందో చదువు. చదవడానికి ఉంది. వారం రోజులుగా కట్టం డబ్బులు ఇవ్వకపోతే సావిత్రికి విడాకులు ఇచ్చి వాసుదేవరాకు వేరే పెళ్లి చేస్తారట. అయ్యింది, నేను అనుకుంటూనే ఉన్నా. నా మొగుడు మాట విని ఆ రోజే చీట్ ఫండ్ లో డబ్బులేసి ఆయనతో వ్యాపారం పెట్టించుంటే ఈ పాటికి 2 చేతులా సంపాదించుండేవాడు, చెల్లెల కాపురం నిలబెట్టి ఉండేవాడు. వదినా, అతను మరో పెళ్లి చేసుకోకుండా ఆపడం ఎలాగని ఆలోచించాలి గాని ఇప్పుడు అవన్నీ ఎందుకు? అంత డబ్బు ఒక్కసారిగా రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను రిజర్వ్ బ్యాంక్ కన్నం వేయాలి, లేకపోతే దీన్ని కన్న నేరానికి ఈ పెద్ద మనిషి చస్తే ఇన్సూరెన్స్ డబ్బు. ఆగు, అన్న మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గు లేదు? ఆ రోజు కట్నం డబ్బులు తెస్తానని వెళ్ళి దారిలో దాన్ని దొంగపాలు చేస్తే నువ్వు. అందుకేగా ఆ పాపిస్తుంది ఇన్నాళ్ళు ఇంట్లో పడింది.
తండ్రిని చావమని శపిస్తాడా? అన్నేవమ్మా, నేను చచ్చిపోతే తలకొరువు పెట్టాల్సింది వాడేగా. బాధ్యత తీర్చుకోవటానికి తొందరపడుతున్నాడు. అందరూ మా మీద పడి ఏడుస్తారు. ఎందుకు? నేను అన్నదానికి తప్పే ఉంది. ఇదే నా మొగుడు నన్ను వదిలేస్తుంటే పుట్టింటికి భారం కాకుండా ముక్కు మూసుకొని 3 నిమిషాలు చచ్చిండేదాన్ని. వదినా, బాగా చెప్పావు వదిన. ఇన్నాళ్ళు నా భర్త కాదంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చచ్చిపోతే సమస్య తీరిపోతుందని బాగా గుర్తు చేశావు. ఇప్పుడు ఆ పని చేస్తాను. అమ్మ సావిత్రి, అక్క తలుపుతీ అక్క. అమ్మ సావిత్రి, తలుపుతీ అక్క. సావిత్రి, అక్క సావిత్రి, తలుపుతీ అక్క. అమ్మ సావిత్రి, అక్క సావిత్రి, అక్క. అక్క సావిత్రి. అక్క తలుపుతీ అక్క. అక్క సావిత్రి. నువ్వు ఆ పని చేస్తే నా మీద ఒట్టే. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీకంటే ముందు నా శవం ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. నువ్వెందుకు అక్క చనిపోవడం? నీ మెళ్ళో ఆయన కట్టింది పసుపు తాడో ఉరితాడో కనుక్కుంటాను. కాదని వాదిస్తే ఆయన కాళ్ళు పట్టుకునైనా నీ కాపురం నిలబెడతాను. ఇంకెప్పుడు ఇలా దారుణ చేయకక్క. ఇదిగో చూడమ్మా, గుప్పిడి మెతుకులు వేస్తే గాని మా ఇంటి ముందు కుక్క కూడా మొరగదు. అలాగే మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇస్తే గాని మా మనసులు కరగవు. అలా అనకండి. మీరు కాపురానికి తీసుకురావడం లేదనే బాధతో ఈ రోజు మాకు ఆత్మహత్య చేసుకోబోయింది. కష్ట పీడ వదిలిపోయింది. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెబుతున్నాను. 1 రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే, లేకపోతే నా కొడుకు 2వ పెళ్లి చేస్తాను అంతే. అది కాదు అత్తయ్య. అత్తయ్య దేవులే వెళ్ళ, ఇంకా వర్షాలు వెళ్తున్నాం. బుద్ధి లేదు, సిగ్గుమాలి మొహాలు. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెప్తున్నాను. 1 రోజుల్లోగా మీరు ఇష్టాన్ని కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే, లేకపోతే నా కొడుకు 2వ పెళ్లి చేస్తాం అంతే. ఆ 3 ముళ్ళు పడేదాకా ఇదిగో నా కూతురు బ్యాంకుకి వెళ్ళింది, అదిగో నా కూతురు డబ్బు తెస్తోంది. ఏది వస్తుందండి, ముందు అంపకాల కార్యక్రమం పూర్తిగానిస్తే. చాలవయ్యా, అంపకాలు లేదు, అత్తారులు లేదు. ఇస్తానన్న కట్నం డబ్బు ఇవ్వకపోతే ఆ వీధిలో విస్తాలు లేచేలో కానీ నీ కూతురుకు విడాకులు ఇస్తాం. జాగ్రత్త. అమ్మా, ఏం జరిగిందమ్మా? బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తుంటే ఒక రౌడీ దౌర్జన్యంగా నా దగ్గర నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోయాడు. ఏమి డ్రామా ఆడుతున్నావే డ్రామా? నువ్వే ఓ రాయి తీసి పట్టుకుని కొట్టుకుని ఆ కట్నం డబ్బు కాస్త పోయిందని చెప్పి ఎగ్గొడదామని చూస్తున్నారే. గారు, అమ్మాయి రక్తం అడుగులో కనిపిస్తుంటే ఆ మాట అనడానికి మీకు నోరేలా వచ్చిందండి? బాబు, మీ రక్తాలు మాకు అక్కర్లేదండి, మాకు కావాల్సిన డబ్బులు. అది ఇచ్చేంత వరకు మీ అమ్మాయి మా ఇంటికి కాపురానికి తీసుకెళ్ళా. డ్రైవరు డ్రైవరు మరి మార్నింగ్ రేఖ, నా మాట నీ బుర్రకెక్కితే మీ అక్క కాపురం చక్కబడుతుంది. ఒకసారి నేను చెప్పాను, వినిపించుకోలేదు. ఈసారి బంగారం లాంటి అవకాశం వచ్చింది. రేపు నువ్వు విమానంలో వెళ్ళేటప్పుడు మేము నీకు ఒక బ్రీఫ్ కేసు ఇస్తాం. దాన్ని సింగపూర్లో మా వాళ్ళకి అందజేయాలి. ఎంత ఇస్తారు? 40,000. సరిగ్గా మీ అక్క కాపురం నిలబడ్డానికి సరిపోయే డబ్బు. డబ్బు ఎప్పుడు ఇస్తారు? నువ్వు తిరిగి రాగానే. చూడు, రేపు నా మనుషులు నీ ఎయిర్పోర్ట్లో కలుస్తారు. డ్రైవర్,
వెల్డన్ రంగా వెల్డన్. శశిరేఖ ఒప్పుకుందన్నమాట, ఇక నడిపిస్తాం. శశిరేఖ స్మగ్లింగ్ చేస్తోందని, ప్రియురాలు గనక చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడని చాణక్య మీద కస్టమ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఉద్యోగం సరిగా చేయనందుకు చాణక్య, స్మగ్లింగ్ చేస్తున్నందుకు శశిరేఖ, ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి. ఈ బ్యాగ్ ని మీరు సింగపూర్ లో అందించాలి మేడం. శశి, నేను కాపురానికి వెళ్ళకపోతే నా ఒక్కదానికే నష్టం. కానీ నీకేదన్నా అయితే ఈ ఇంటిళ్ళ 10కి నష్టం. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. ఇలా వారం రోజులో 10 రోజులో బెడ్ మీద పడుకుంటే ఈ నెల జీతం వస్తుందో రాదో? ఇల్లెలా గడపాలండి? దానికింత ప్రమాదం జరిగినందుకు బాధపడకపోగా అది ఉద్యోగానికి వెళ్ళకపోతే పూటెలా గడుస్తుందా అని కంగారు పడుతున్నావా అమ్మా? ఈ నోరే అంతా ఎప్పుడే మాట్లాడాలో తెలుస్తావు. దాన్ని చూసుకోవడానికి దానికి కావాల్సిన వాళ్ళు వచ్చారు. పదండి. శశి, మీ అక్కయ్య కాపురం ఇలా ఉందని ఒక్కనాడైనా నాతో చెప్పలేదే? సంతోషాన్ని పంచుకోవచ్చు కానీ బాధల్ని పంచడం సబబు కాదుగా. ఓకే ఓకే, నీ సమస్య నాకు అర్థమైంది. మై డియర్ సన్, ఈ వీక్స్ బెస్ట్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పు. వదులు డాడీ, బదులు రెడీ. ఒక ఆడపిల్ల జీవితం చిక్కులో ఉన్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ఎవరిది? కన్న తండ్రిది. యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ మై సన్. కానీ ఆ తండ్రి నిస్సహాయుడైతే కాపాడవలసిన బాధ్యత ఇంకెవరి మీద ఉంటుంది? ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు. కరెక్ట్ కరెక్ట్. కనుక శశిరేఖ జీవితాన్ని ఒడ్డున పడవేయవలసిన వాడే ఉన్నాడు. ఇంటర్వ్యూ మధ్యలో అడ్డు రాకూడదు. ఎలా కాపాడతావు చెప్పు. తన అక్క కాపురం కాపాడడం కోసంగా శశిరేఖ స్మగ్లర్స్ పట్టించింది. దానికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. మరి ఆ ఇచ్చిన డబ్బుతోటి కాపురం నిలబడదు కదా, కనుక ఆ మిగతా డబ్బు మనం ఇచ్చేద్దాం. శభాష్ చాణక్య, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. మీరిస్తే సరిపోయిందా? నేను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండొద్దు? ఓ మై డియర్ సన్, ఈ పిల్ల చాలా తిక్కదానిలాగా కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయం కదా. మరి నేను వెళ్ళొచ్చు కదా? వెళ్ళాలిగా. నేను వెళ్తున్నాను కదా? వెళ్ళాలి కదా. మరి నువ్వు మాట్లాడి తెలుసుకొస్తావు కదా? తేల్చొస్తా కదా. తెలుసుకురా. థ్యాంక్ యూ. నా దగ్గర డబ్బు తీసుకుంటే నీకు చిన్నతనమా? మాట్లాడమే. నేను నీ మీద సానుభూతితో ఇవ్వను, జాలిపడి ఇవ్వను, అప్పుగా కూడా ఇవ్వను. మరి కట్నంగా ఇస్తాను. నాకు కట్నం వేస్తారా? చక్రాల్లాంటి నీ కళ్ళకు, అందమైన నీ బుగ్గలకు, మధురమైన నీ పెదాలకు నా మనసే కట్నంగా ఇస్తాను.